భగవాన్ కు ଭଲ ପାଏ। అదే పాప భీతి। ତାପରେ ପାପ ଭୀତି। రెండింటిని మనం చక్కగా తీసుకుంటే ఎంతటి గొప్పవారైనా కూడా కావచ్చును। ଏହି ଦୁଇଟି ଥିଲେ ତୁମେ ମହାନ ହୋଇପାରିବ। కానీ రాముడు సత్యానికి అంకితమైపోయాడు। ତେଣୁ ରାମ ସତ୍ୟକୁ ଶ୍ରେୟମଣି ଥିଲେ, ధర్మానికి అంకితమైపోయాడు। ଧର୍ମକୁ ଆଚରଣ କରିଥିଲେ। సత్యం వద ధర్మం చర, ସତ୍ୟଂ ବଦ ଧର୍ମଂ ଚର। సత్యాన్ని చెప్తూ వచ్చాడు, ସେ ସତ୍ୟ କହୁଥିଲେ, ధర్మాన్ని అనుసరిస్తూ వచ్చాడు। ଧର୍ମକୁ ଆଚରଣରେ ପ୍ରକାଶ କରିଥିଲେ। అందువల్లనే అతను గొప్పవాడే కాకుండా మంచివాడిగా అయ్యాడు। ସେଥିପାଇଁ ସେ ବହୁତ ଭଲ ହୋଇଥିଲେ। ఎన్ని వేల సంవత్సరాలు జరిగినప్పటికీ ఇప్పటికి కూడాను రామ అంటే గౌరవాన్ని అందుకోగలుగుతున్నాడు। ହଜାର ହଜାର ବର୍ଷ ବିତିଗଲେ ମଧ୍ୟ ଏବେ ମଧ୍ୟ ରାମକୁ ସମ୍ମାନ ଓ ଗୌରବ ମିଳୁଛି।